రోగులు చాలాసార్లు గందరగోళానికి గురవుతారు. 12 గంటల 1 నిమిషం. నాకు పైల్స్ ఉన్నాయి, నాకు హీమరాయిడ్స్ ఉన్నాయి అని అనుకుంటారు. 12 గంటల 3 నిమిషాలు. అందువల్ల వారు లక్షణాలను నిర్లక్ష్యం చేస్తూనే ఉంటారు. 12 గంటల 5 నిమిషాలు. కొంతమంది డాక్టర్కు చెప్పడానికి సిగ్గుపడతారు. ప్రత్యేకంగా మలద్వారం నుండి రక్తం రావడం గురించి చెప్పడానికి వెనకడుగు వేస్తారు. 12 గంటల 12 నిమిషాలు. ఇప్పుడు కోలోరెక్టల్ క్యాన్సర్కు సంబంధించిన లక్షణాలు మరియు సూచనలు ఏమిటో చూద్దాం. 12 గంటల 16 నిమిషాలు. ముందుగా ఇది ఎందుకు అర్థం చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. 12 గంటల 20 నిమిషాలు. మీకు తలనొప్పి వస్తే మీరు వెంటనే డాక్టర్ వద్దకు వెళ్తారు. 12 గంటల 25 నిమిషాలు. కానీ ఈ క్యాన్సర్ వ్యాధి చాలాసార్లు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు లేకుండా ఉండవచ్చు. 12:30 లేదా కొన్ని లక్షణాలతో కనిపించవచ్చు. రోగులు వాటిని వేరే సమస్యగా భావించి డాక్టర్ను చాలా ఆలస్యంగా సంప్రదిస్తారు. 12 గంటల 35 నిమిషాలు. ఉదాహరణకు కోలోరెక్టల్ క్యాన్సర్ చాలాసార్లు 12 గంటల 39 నిమిషాలు. మలంలో రక్తం రావడం రూపంలో బయటపడుతుంది. దీనివల్ల రోగులు గందరగోళానికి గురాయి. 12 గంటల 44 నిమిషాలు. నాకు పైల్స్ ఉన్నాయి, నాకు హీమరాయిడ్స్ ఉన్నాయి అని అనుకుంటారు. 12 గంటల 46 నిమిషాలు. అందువల్ల లక్షణాలను నిర్లక్ష్యం చేస్తారు. 12 గంటల 48 నిమిషాలు. కొంతమంది మలద్వారం నుండి రక్తం రావడం గురించి డాక్టర్కు చెప్పడానికి సిగ్గుపడతారు. 12 గంటల 56 నిమిషాలు. కాబట్టి ఈ లక్షణాలు వ్యాధికి సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు అని మీరు అర్థం చేసుకోవాలి. 12 గంటల 59 నిమిషాలు. వాటిని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. లక్షణాలలో మలం విసర్జించే సమయంలో రక్తం రావడం. 1-8 కొన్నిసార్లు మలబద్ధకం. 1-11 కొన్నిసార్లు లూజ్ మోషన్స్ రావడం. 1-14 మలం ఆకారం మరియు స్థితి సరిగా లేకపోవడం. 1-15 అవి తరచు మారుతూ ఉండడం. 1-17 ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 1-19 ఎందుకంటే క్యాన్సర్ పెరుగుతూ ఉంటే మీరు క్రమంగా బరువు తగ్గడం ప్రారంభిస్తారు. 1-25 ఆ దశకు వచ్చినప్పుడు చాలా ఆలస్యం అవుతుంది. 1-28 అప్పుడు పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోవచ్చు. 1-30 ఎందుకంటే ఆ సమయానికి క్యాన్సర్ ఇప్పటికే ఇతర భాగాలకు వ్యాపించి ఉంటుంది. 1-32 అందువల్ల క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలను గుర్తించండి. 1-34 ఇది కోలోరెక్టల్ క్యాన్సర్.